దేవుని నామకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఒక నెల గడిచిపోయింది. రెండవ నెలలో మొదటి పరిశుద్ధ దినంలో ఇలాగున ప్రభుని ఆరాధించటానికి మనము కూడి వచ్చి ఉన్నాం. ప్రభు దినము, పరిశుద్ధ దినము, ఆదివారపు దినము, పునరుద్ధాన దినపు దీవెనలు మన మీద, మన కుటుంబాల మీద దేవుడు సమృద్ధిగా కుమ్మరించును గాక. ఆదివారానికి దేవుడు ఒక ప్రత్యేకతను ఉంచాడు. ఏంటా ప్రత్యేకత? ప్రభు మృతి గెలిచి లేచిన దినము, సాతాను తలను చితుక తొక్కిన దినము, మరణపు ముళ్ళును విరిచివేసిన దినము, విజయోత్సాహంతో మరి మరి ఆ మరణాన్ని ఛేదించి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన మరి ఆ యొక్క ఘనమైన దినము. ఇలాగున ప్రభుని ఆరాధించటానికి మనము కూడి వచ్చట అది ఎంతో ఆశీర్వాదకరము, ఎంతో ధన్యకరము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ప్రతి దినము కూడా మరి ఒక సబ్జెక్ట్ గురించి మనము ధ్యానిస్తున్నాము. దేవుని నామమైన యెహోవా షమ్మా, యెహోవా ఉండు స్థలము అనే ఆ నామం గురించి మనము ధ్యానిస్తున్నాము. దేవుడు సియోను పట్టణాన్ని తాను నివసించే స్థలంగా కోరుకున్నాడు. అంతేకాదు, మానవుని సృష్టించి మానవుని హృదయమే తను నివాసము చేసే స్థలంగా మరి చేసుకోవాలని ఆశపడుతున్నట్లుగా ఆయన మానవుని సృష్టించాడు. మన హృదయమే దేవుని ఆలయంగా చేసుకొని ఆయన నివాసము చేయకోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఈ మట్టితో చేయబడిన మానవుని యొక్క హృదయములో, ఆ పిడికిల హృదయములో దేవుడు నివాసము చేయాలని ఆశపడుతున్నాడు. నిన్నటి దినము ఎలాగున్న దావీదు మరి ఆ ఒర్నానా కళ్ళములో ఆ స్థలాన్ని మరి కొనుగోలు చేసి అక్కడ బలిపీఠము కట్టి ఆ బలిపీఠము మీద అర్పణలు మరి బలులు, సమాధాన బలులు అర్పించిన తర్వాత దేవుడు ఎలాగున తన కోపాన్ని మళ్ళుకొని శాంతపడి ఆ యొక్క సంహార దూత నుంచి విడిపించాడో మనము ధ్యానించాము. అదే స్థలంలో మరి సొలొమోను ఆలయం కట్టినట్లుగా మనము చూడగలము. సొలొమోను ఆలయం కట్టిన తర్వాత చేస్తున్న ప్రార్థనలో మరొక మాట మాట్లాడుతున్నాడు. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 21వ వచనము. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. అసలు ఈ మందిరము, ఈ బలిపీఠము, లేకుంటే ఈ యొక్క కట్టబడుతున్న ఈ యొక్క మరి యెరూషలేము పట్టణములో మరి దేవుని కొరకు కట్టబడిన ఈ ఆలయం అసలు ఎందుకు ఆలయం కట్టించబడటానికి కారణం ఏంటంటే, ఈ ఆలయములో చేరి మరి అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు తన నివాస స్థలమైన ఆకాశములోండి ఆలకిస్తాడని. అసలు ఆలయం కట్టబడటానికి ఉద్దేశం ఏంటంటే, ఆలయములో చేరవచ్చి ప్రార్థన చేస్తేనే కాదు, ఈ ఆలయము తట్టు, ఈ స్థలము తట్టు తిరిగి ఎవరైనా సరే ప్రార్థన చేస్తే గనక ఆ ప్రార్థనను ఆలకించయ్యా. నీవు ఆకాశములో ఉండి ఈ యొక్క ప్రార్థనలు, నీ నివాస స్థలములో ఉండి ప్రార్థన ఆలకించయ్యా. ఆలకించి మమ్మలను క్షమించు. ఆలకించినప్పుడు మమ్మల్ని క్షమించి, మా పాపదోష అతిక్రమాలు క్షమించి మాకు జవాబు దయచేయి ప్రభు అని అక్కడ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనల గ్రంథకర్త కూడా మరి దేవుడు ఆ సియోన్ను కోరుకున్నట్లుగా మాట్లాడుతున్నాడు. 132:13 కీర్తనలో చూచినట్లయితే, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని
కోరుకొని ఉన్నాడు. ప్రత్యేకమైన స్థలంగా దేవుడు మరి కోరుకున్న స్థలంగా ఆ సియోను, ఆ యెరూషలేము, ఆ యొక్క సియోను పర్వతము దేవుడు దాన్ని కోరుకున్నాడని మరి ఈ యొక్క కీర్తనకారుడు కూడా ఇక్కడ నొక్కి వక్కాణిస్తున్నాడు. ఈ మాటలన్నిటినీ ఈ అపోస్తుల కార్యము 7వ అధ్యాయములో మరి స్టెఫను మాట్లాడుతూ అసలు ఆ చరిత్ర అంతా, ఆ యూదుల చరిత్ర అంతా మాట్లాడుతూ ఇక్కడ మరి ఆయన దేవుని మందస్సము గురించి, దేవుడు మరి కోరుకున్న స్థలము గురించి స్టెఫను తన మాటల్లో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 45వ వచనంలో చూచినట్లయితే, మన పితరులు తమ పెద్దల చేత మరి వారు చేయకూడని కార్యాలు చేసి దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను మరి వారు మరి ఆ యొక్క కనానును స్వతంత్రించుకున్నప్పుడు, వారు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకొని వచ్చింది. అన్ని జనులు ఎవరైతే ఉన్నారో 7 దేశాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని వెళ్ళగొట్టి యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకొని వచ్చి ఏం తీసుకొని వచ్చారు? మందసాన్ని తీసుకొని వచ్చారు. అది దావీదు దినముల వరకు అక్కడ ఉండెను. హల్లెలూయా. తీసుకురాబడినటువంటి ఆ యొక్క మందసము దావీదు దినాల వరకు కూడా మరి ఆ మందసం ఉంది. అతడు దేవుని దయ ఉంది. యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరెను. మరి దావీదు అనుకున్నాడు, నేను దేవుని మందిరం కట్టాలని చాలా ఉత్సాహపడ్డాడు. చాలా బంగారము, వెండి, చాలా శ్రేష్టమైన వాటిని ఆయన సమకూర్చాడు. ఆయన యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరాడు. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. మరి చాలాసార్లు మనం దేవుని కొరకు అది చేద్దాం, ఇది చేద్దాం అని చాలాసార్లు ప్రయాసపడతాం, కానీ కొన్నేంటో మనం చేయలేకపోతాం. కానీ దేవుడు మన అభిలాషను తప్పనిసరిగా తీరుస్తాడండి. మన నెక్స్ట్ జనరేషన్ ద్వారానన్నా కానీ ఆయన కార్యం చేస్తాడు. నేను అనుకుంటాను, ప్రభువా నేను చేయలేని సేవా పరిచర్య నా కుమారులు చేయాలి ప్రభువా. నేను చేయగలిగినంత సేవ నేను చేస్తున్నాను. ఇంకను నేను చేయలేకుండా నేను అభిలాషపడి ఇది చేయాలి, దేవుని కార్యాలు ఇది చేయాలి, ఇలా చేయాలని నేను ఆశపడే వాటిని నా నెక్స్ట్ జనరేషన్స్ చేయాలి ప్రభు అని నేను అభిలాష పడతాను. అలాగున దావీదు ఒక అభిలాష కలిగి ఉన్నాడు. ఆయన చేయలేకపోయిన దానిని ఆయన కుమారుడు అభిలాష పూర్తి చేస్తున్నాడు. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. ఈ కట్టబడిన మందిరం గురించి ఇక్కడ స్టెఫను మాట్లాడుతున్నాడు. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇంత గొప్ప ఆలయము, అసలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 46 సంవత్సరాలు కట్టిన మందిరము, బంగారముతో తాపబడిన బంగారముతో కట్టబడిన ఆ దేవాలయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క దేవుని మాటలను మరి స్టెఫను వివరిస్తున్నాడు. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? మరి సొలొమోను అనుకున్నాడు, ఆ దేవుని కొరకు మందిరం కట్టించాను, దేవుడు వచ్చి ఇక్కడే నివాసం చేస్తాడు, నిత్యము ఆయన అందులోనే నివాసం చేస్తాడు అనుకున్నాడు. కానీ తర్వాత అతనికి అర్థమైన నిన్నటి దినం మనం ధ్యానించాము, అయ్యో ఆకాశం నిన్ను పట్టజాలువయ్యా, నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టజాలునాను నిన్న అతను పలికిన మాటలు మనము ధ్యానించాము. అదే మాటలు ఇక్కడ మరలా నొక్కి వక్కాణించబడుతున్నాయి. ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహం చేత ఆయన మరి అనుగ్రహించిన వాటన్నిటితోటి ఏదైతే మెటీరియల్ కట్టడానికి కావలసిన ఆ మెటీరియల్స్ అన్ని దేవుడు ఇవ్వబట్టి ఆయన హస్తకృతములు, ఆయన చేత మరి ఆయన ఇచ్చినటువంటి యొక్క మెటల్స్ అవన్నీ కూడా
అవన్నీ కూడా నా హస్తకృతములని ప్రభు చెబుతున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసించడు. నువ్వెంత వెండి బంగారులతో కట్టిన ఆ మందిరములో దేవుడు నివసించడు కదా. మనుషులందరూ కూడా వారి వారి గృహాలలో పూజా మందిరం ఒక పెట్టె లాంటిది తయారు చేసుకొని అందులో ఏదో 2-3 ఫోటోలు పెట్టి ఇదే దేవుడు గది, ఇక్కడ దేవుడు నివసించే స్థలం అని, ఆయనకేదో నైవేద్యాలు, ఆయనకేంటో పూజలు, మరి ఇంకా రకరకాల పూలు ఇంకేదో తీసుకొచ్చి ఆయన ఆరాధిస్తా ఉన్నారు. ఆ దేవాది దేవుడిని, ఆకాశ మహాకాశలు పట్టజాలన దేవుడిని ఆ చిన్న పెట్టెలో వారు బంధించగలరా? అసలు దేవుడు సొలొమోను కట్టిన ఆలయంలోనే నేను నివసించును అని సెలవిస్తా ఉన్నాడు. మనుష్యుడు మరి సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసించడు. మరి ఆయన మరి ఎక్కడ నివాసం చేస్తాడు? ఆయన అంటున్నాడు మరి అపోస్తల కార్యము 17:25 నుంచి చూస్తే మరి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. తనకు ఏదైనా కొదవ ఉన్నట్టు దేవుడు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరి ఆయన తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఆయన హస్తకృతాలయములో నివసించడం లేదు, కానీ ఆయన మానవునికి ఆయన దూరంగా లేడు. ఎందుకు సృష్టించాడు మానవుని? ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తము దయచేవాడు గనుక ఆయన మనకి కావలసిన వాటన్నిటిని అనుగ్రహింపచే దేవుడు. మన చేతులతో మనం నిర్మించే వాటిలో ఆయన నివాసము చేయడు, గాని ఆయన ప్రతి భూమి మీద, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడుదరేమో అనుకొని, కనుగొందురేమో అనుకొని వారికి ఒక నివాస స్థలము యొక్క పొలిమేరను ఏర్పరచాడంట. దేవుడు మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక నివాస స్థలము, ఒక పొలిమేర, మనం జీవించే మన యొక్క మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ ప్రాంతాలన్నిటికి కూడా పొలిమేరను ఏర్పరచాడు. అదేంటి? ఇక శరీరానికి, మనం జీవించే జీవితానికి, కానీ మన ఆత్మ జీవితానికి ఆయన దూరంగా లేడండి. ఆయన ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడ నివాసించాలని కోరుకుంటున్నాడు? ఎక్కడో సొలొమోను కట్టిన ఆలయంలో కాదు, ఎక్కడో మనుషులు సిద్ధపరిచిన ఆ పెట్టెలాంటి దాంట్లో కాదు. దేవుడు నివాసం కోరుకుంటున్నది తన యొక్క రూపంలో, తన పోలికలో, మరి ఆయన స్వహస్తాలతో నిర్మించిన మానవుని యొక్క శరీరములో, ఆ మానవుని యొక్క గుండెలో, మానవుని యొక్క ఆత్మలో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. నీవు నేను ఏమై ఉన్నామండి? చిన్న ఆలయాలు, కట్టబడిన ఆ మందిరాలు ఎంతో పెద్దగున్నాయి, కానీ దేవుడి చేత తయారు చేయబడిన ఆలయాలుగా మనం ఉన్నాము. మన లోపల దేవుడు ఆత్మస్వరూపుడుగా నివసించాలని ఆశపడుతున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. హల్లెలూయా. ఆత్మస్వరూపుడుగా మనలో ఆయన నివాసము చేస్తున్నాడు. అసలు ఆ నివాసం ఎలా చేయగలడంటే గనక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:16 క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. హల్లెలూయా. ఎలా నివాసము చేస్తాడు ఆయన? మనం విశ్వసించే కొలది, మనం నమ్మకం పెట్టే కొలది, ఆయన మనలో ఆహ్వానించే కొలది, ఆయన మనలో యొక్క శరీరం అనే దేవుని ఆలయములో దేవుని ఆత్మను కలిగి ఉన్న మన లోపల ఆయన విశ్వాసము ద్వారా నివసించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నివాసము చేయు స్థలముగా మనము
మార్చబడి ఉన్నాము. మనమే యెహోవాయుండు స్థలముగా, ఆ పరిశుద్ధ పట్టణము, ఆయన కోరుకున్న సియోను పర్వతము, ఆ కట్టబడిన గొప్ప ఆలయము కదా, మనుషుల చేత మరి తయారు చేయబడిన సిద్ధపరచబడిన ఆలయములో, అందులో దేవుడు నివసించుడు. కానీ నా హృదయములో యేసు రక్తంలో కడగబడి ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన మన హృదయాలలో ఆత్మస్వరూపుడుగా, మన ఆత్మలలో దేవుడు తన ఆత్మస్వరూపిగా, పరిశుద్ధాత్ముడుగా మనలో నివాసము చేస్తున్నాడు. ఎలాగున మనం విశ్వసించిన కొలది ఆయన మనలో నిండిపోతున్నాడు. కొంచెం విశ్వాసం అంటే కొంచెం ఆత్మచేత ఆత్మరూపుడుగా మనలో ఉన్నాడు. మన విశ్వాసం పెట్టే కొద్దీ, మన విశ్వాసము మరి అది విస్తరించే కొద్దీ, మన విశ్వాస పరిమాణం పెరిగే కొద్దీ మన లోపల నిండుగా ఆయన అంత పరిమాణములో మన లోపల విశ్వాసము ద్వారా మనలో నిండిపోతున్నాడు. హల్లెలూయా. మనమే దేవుని ఆలయమై ఉన్నాం, దేవుడు నివసించే స్థలమై ఉన్నాం. అపోస్తల కార్యములు 17:28 అంటున్నాడు భక్తుడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగున్నామండి ఈ ఉదయ కాలము? ఆయనను బట్టి బ్రతుకుచున్నాము. ఈ బ్రతకటం అంటే మనలో ఉన్న ప్రాణానికి సంబంధించిన ఊపిరి కాదండి. ఆయన మనుషులకు జీవము, ఆయనలో జీవముండెను. ఆ జీవాన్ని బట్టి, ప్రభువులో ఉన్న జీవము ఏదైతే మన ఆత్మలు పురికొల్పిన జీవము, ఆ జీవాన్ని బట్టి మనము బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. ఈ ఉదయ కాలము ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మనం ఉనికి కలిగి ఉన్నాం. మన యొక్క ఉనికి ఎక్కడంటే క్రీస్తు యొక్క ప్రాణ త్యాగములో, క్రీస్తు యొక్క బలియాగములో, క్రీస్తు కార్చిన రక్తములో, ఆయనను బట్టి చనిపోయిన చావుకులోనైనా మన శరీరాలు, మన యొక్క ఆత్మలు పురికొల్పబడి తిరిగి బ్రతికింపబడి ఇప్పుడు మనం ఎలాగున్నాం? ఆయన యందు బ్రతుకుచున్నాము. చచ్చిపోయిన చావుకులోనైనా మృతతుల్యమైనటువంటి మన శరీరాలు ఏమైపోయినాయి? క్రీస్తు యొక్క అభిషేకము ద్వారా, క్రీస్తులో రక్షింపబడుట ద్వారా చావుకు లోనైన మన శరీర ఆత్మలు తిరిగి పునరుజ్జీవింపబడినై ఆయనలో మనం బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఆయనను మోసుకుంటున్న, ఆయనను కలిగి ఉన్న మరి యొక్క పరిశుద్ధమైన పాత్రలుగా ఆయనలోనే మనం బ్రతుకుచున్నాము, ఆయనలోనే చెల్లించుచున్నాము, ఆయనలోనే నేను క్రీస్తు వాడను అనే ఆ ఉనికి కలిగి మనము జీవిస్తా ఉన్నాము. మనమే దేవుడు నివసించు స్థలముగా మారిపోతున్నాము. మన హృదయాలే దేవుడు నివసించు స్థలముగా, నివాసము చేయు స్థలముగా, దేవుడు ఆత్మస్వరూపుడుగా, పరిశుద్ధాత్ముడుగా మనలో నివాసము చేయు స్థలముగా మనం మారిపోయి ఉన్నాం. హల్లెలూయా. ఆయనను కలిగి ఉండుటను బట్టి, పరిశుద్ధాత్మ దేవునిని మనలో విశ్వాసము ద్వారా నింపుకొనుట బట్టి ఈ దినం మనం బ్రతికున్నాం, చెల్లిస్తున్నాం. ఆయనను బట్టి ఉనికి కలిగి ఉన్నాం. దేవుడు హస్తకృత ఆలయంలో మరి ఆయన నివాసము చేయనని ఆయనే చెప్తున్నాడు. మరి దావీదు కోరుకున్నాడు, నేను ఒక గొప్ప ఆలయం కట్టాలని. మరి సొలొమోను కట్టించాడు గొప్ప ఆలయాన్ని. మానవులు కూడా ఒక చిన్న దాంట్లో దేవుడు అనుకొని భ్రమపడి దేవునిని మరి ఆయనను మరి మా గృహాల్లో మేము పెట్టుకున్నాం కదా అనుకుంటున్నారు. కానీ దేవాది దేవుడు నా హృదయాలలో ఆయన కొలువు కావాలని, మన హృదయాలలో స్థిర నివాసము కలిగి ఉండాలని, మన హృదయమే తన ఆలయంగా చేసుకొని జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. అట్టి విధమైన ఆలయాలుగా, దేవుడు నివసించే ఆలయాలుగా మనందరినీ కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు. ఇంకనూ మనలో ఆయన ఆత్మాభిషేకం చేత ఇంకనూ నింపబడును గాక. మనం ఇంకనూ ఈ దేవాది దేవుణ్ణి, మనలో నింపుకున్న దేవుణ్ణి అనేక మందికి మనము పరిచయం చేయుదుము గాక. ఆ దేవునితో నింపబడిన మనము ఆయన గుణ లక్షణాలు కలిగి ఆయనను పోలి నడుస్తూ ఆయన ప్రేమను అనేక మందికి పంచి పెట్టడానికి దేవుడు తన కృప మనకు దయచేయును గాక. మనమే దేవుని ఆలయములని అనేక మంది మనలో ఉన్న దేవుణ్ణి గుర్తెరుగుదురు గాక.
అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా సాక్ష్యం చెప్పేది ఉంటే సాక్ష్యం చెప్పవచ్చు.